ఏముందా ఆంధ్రప్రదేశ్లో? చెప్పుకుంటూ పోతే నీకు చాప్టర్లు రోజులు పడతాయి. అసలు నిన్ను ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి. కర్మగాలిందా నీకు? కర్మగాలిందా? చూడడానికి నీ కళ్ళు ఏం పాపం చేసినాయి అని మేము అనుకుంటున్నాం. ఈరోజు నువ్వు చూడకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇంకా. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను నీకు 1 to 1. ఈరోజు మనం చూసుకుంటే ఎంపీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడ ఉండే సెక్రటేరియట్ ఎంప్లాయీ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ ఇవన్నీ కట్టించి అత్యాధునికంగా సెక్రటేరియట్ నిర్మించి అసెంబ్లీ నిర్మిస్తుంటే నార్మన్ ఫాస్టర్ లాంటి వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ వచ్చిన డిజైన్ చేస్తుంటే ఏం కర్మగాలిందంటావా? ఏం కర్మగాలిందా ఇది? 100 ఏళ్ల పాటు టెక్నికల్ నోహో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నప్పుడు, టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు కట్టే సంస్థలన్నిటికీ 100 ఏళ్ల పాటు నిలబడాలి. సంస్థలని కట్టిస్తారు ఎవరన్నా కూడా. 5 ఏళ్ల ప్రణాళిక వేసుకొని దోచుకోవడానికి వచ్చే వెధవల్లాగా చేయరు ఎవరికిగా. ఎవరిని అనలేదు ఇక్కడ పేరు తీసుకుని, క్లియర్గా అంటున్నాను. దోచుకుందామని చెప్పి ప్రణాళిక వేసుకొచ్చే వాళ్ళకే ఇవన్నీ అక్కర్లేదు. రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళు 100 ఏళ్ల ప్రణాళిక వేస్తారు. అదే విజన్ అంటారు. తెలుసా నీకు ఆ మాట? తెలుసా? అర్థం ఉందా నీకు? నీలాంటి వాళ్ళు ఉంటాం మా కర్మ. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా కర్మ. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మా రాష్ట్ర రాజధాని గురించే కర్మ అంటే నీలాంటి వాళ్ళు ఉంటాం మా కర్మ.